రాజైతే కావ్యని పిలిచి, ఇగో నీకు పాస్‌పోర్ట్ గిఫ్ట్‌గా ఇస్తున్నాను. నీకిక నా లైన్ క్లియర్ అయిపోయినట్లుగా. నువ్వు మీ బావతో పాటు ఫారెన్ వెళ్ళొచ్చు. నచ్చిన న్యూ లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు అనేత అంటూ ఉంటాడు. ఆ మాటలకి కావ్య అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. అవును కావ్య, నువ్వు ఫారెన్ వెళ్ళొచ్చు. ఇగో నీకు పాస్‌పోర్ట్ ఇచ్చేసాను కదా! చక్కగా మీ బావతో ఫారెన్ వెళ్ళి ఎంచక్కా ఎంజాయ్ చెయ్యి. న్యూ లైఫ్. నేను నీకు ఎలాగో విడాకులు కూడా ఇచ్చేస్తాను కదా! 2 పనులు అయిపోతాయి అని అంటాడు. ఆ మాటలకి షాక్ అయిన కావ్య అయితే ఏంటి ఇలా అయింది అనేది అంటూ ఉంటాడు. బామ్మ కూడా ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. రాజేంటి ఇలా మారాడు? మేము చేసిందంతా వృధాయేనా అని భాస్కర్ వాళ్ళందరూ షాక్ అవుతూ ఉంటారు. నువ్వు చక్కగా మీ బావతో పాటు ఫారెన్ వెళ్ళు అని అన్నీ చెప్తూ ఉంటాడు. అప్పుడు బామ్మ దగ్గరికి కావ్య వచ్చి, ఏంటి బామ్మగారు ఇలా అయ్యింది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలకి ఇక నా లాభం లేదు. ఇక నా వాడిపైన లాస్ట్‌గా చివరి అస్త్రం వాడాల్సిందే. ఈ దెబ్బకి వాడిలో ఉన్న ప్రేమ బయటకు వస్తుంది అనైతే అంటూ ఉంటుంది. ఏంటి బామ్మగారు ఏం చేసినా అది బయటికి రావడం లేదు. మేము విడిపోయేటట్లుగానే ఉన్నాము అనైతే అంటూ ఉంటుంది కావ్య. ఆ మాటలకి లేదు లేదు నేను చెప్తాను కదా! వెయిట్ చేయి అని చెప్పేసి మీరిలా చేయండి అని బామ్మ అయితే కావ్య వాళ్ళకి చివరి అస్త్రం గురించి చెప్తూ ఉంటుంది. అది విని కావ్య అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి బామ్మగారు ఎంత చేసినా మా ఆయన మారేటట్లు లేడని అంటూ ఉంటుంది.